నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత. తొలుత ప్రఖ్యాత నటుడు శ్రీ కోట శ్రీనివాసరావు గారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ముందుగా దీనిపైన కోట శ్రీనివాసరావు గారికి నివాళులర్పించడానికి పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. కోట శ్రీనివాసరావు గారి ప్రతిభా పాఠవాలు కానీ, ఆయన నటనా కౌశల్యం కానీ, ఇవన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజల్ని అశేష అభిమానానికి చేకూర్చిపెట్టాయి. దీనిపైన మీ విశ్లేషణతో పాటు వారికి సంతాపం, వారి కుటుంబానికి సంతాపం తెలియజేసేయండి దయచేసి. అందరికి నమస్కారం. నమస్కారం. కోట శ్రీనివాసరావు గారి మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీవ్రమైన లోటు. మామూలుగా హాస్య నటులకు చాలా పరిమితులు ఉంటాయి. అలాంటి హాస్య నటనలో ఉంటూ సినిమా పరిశ్రమను విపరీతంగా ప్రభావితం చేసిన చాలా కొద్ది మందిలో కోట శ్రీనివాసరావు గారు ఒకరు. కొన్ని సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఆ సినిమాలు ఆడవేమో. కొన్ని సినిమాల్లో కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సినిమాలు సక్సెస్ అయినటువంటి సినిమాలు కూడా మనం చాలా చూసాం. ఆ రకంగా తనదైన ముద్ర వేసినటువంటి గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పక తప్పదు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే కూడా విజయవాడలో పనిచేశారు, ప్రజా జీవితంలో కూడా పనిచేశారు. ఆయన సినిమా జీవితం, వ్యక్తిగత జీవితం చూసినప్పుడు ప్రధానంగా బాబు మోహన్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో భిన్నమైన తరగతులకు సంబంధించిన వాళ్ళ సాన్నిహిత్యం అన్ని చూసినప్పుడు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడా గడిపే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటుడిని తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోవడం బాధాకరమైన విషయం. ఖచ్చితంగా వారికి మన డిబేట్ ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. రైట్. మురళి గారు. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అందరికీ. వాస్తవంగా కోట శ్రీనివాసరావు గారు ఒక విభిన్నమైనటువంటి, విలక్షణమైనటువంటి నటుడు. ఆయన ఏ పాత్రలోనైనా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఏమాత్రం సందేహం లేదు ఆయన సినిమాల్లో ఉన్నాడు అని అంటే ఆయన ఏ పాత్రనైనా, అది క్యారెక్టర్ కావచ్చు, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేది కావచ్చు, విలన్ గా కావచ్చు, హాస్యం కావచ్చు, ఏ అంశమైనా అద్భుతంగా పండించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 9 నంది అవార్డులు వచ్చాయి, పద్మశ్రీ వచ్చింది. ఇంకా ఇవనే కాదు, వాస్తవంగా చాలా తేలిగ్గా ఆయన ఏ పాత్రనిచ్చినా ఆలవోకగా, చేతిలో తేలిగ్గా అంటాం చూడండి, ఆ రకంగా ఆలవోకగా ఆయన నటించడం అనేది ఒక అంశంగా మనం చూడొచ్చు. ఎస్వి రంగారావు గారి తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అంతటి పేరు ప్రతిష్టలు, ఆ రకమైనటువంటి స్థాయి పొందినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన చనిపోయాడనంటే మొత్తం సినీ పరిశ్రమ యావత్తు తరలి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం అనేది మనం గమనించాలి. డెఫినెట్ గా మనం చెప్పొచ్చు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కోట శ్రీనివాసరావు గారు లేని లోటు తీరనుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గొప్ప నటుని మనం కోల్పోయామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. వారి కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాను. ఓకే అండి. శివశంకర్ గారు. నమస్తే సార్. మీకు, వీక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి. ఈరోజు ఆ కోట శ్రీనివాసరావు గారు అనేటువంటి ఒక మహానటుడు, విలక్షణమైనటువంటి నటుడు. ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్రలో ఒదిగి జీవించేటువంటి ఆ మహానటుడు ఈరోజు భూమి నుంచి దిగికేగడము నిజంగా సినీ లోకానికి కాకుండా అతని రాజకీయ జీవితంగా, అదేవిధంగా సామాజిక రంగాల్లో కూడా తను రాణించినటువంటి విధానం కానీ, తన మానవతా కోణం కానీ ఒకసారి మనమంతా ఆలోచన చేస్తే నిజంగా సినీ పరిశ్రమే కాకుండా తెలుగు లోకం కూడా ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. అదేవిధంగా తన నటనకు 9 నంది అవార్డులు, ఒక పద్మశ్రీ అవార్డు పురస్కారం తీసుకోవడమే కాకుండా విలన్ పాత్ర ఇచ్చినా, అదేవిధంగా క్యారెక్టర్ రోల్ ఇచ్చినా, కామెడియన్ రోల్ ఇచ్చినా, సీరియస్ అయినా ఏదైనా కూడా ఆ నటనకి ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవరు కూడా చేయలేరు అనేటువంటి కొన్ని ఆహనా పెళ్ళంటే ఇలాంటి సినిమాలు చూసాం. నిజంగా ఆ నటనకి మంత్రముగ్ధులైనటువంటి తెలుగు ప్రేక్షకులు ఆయన కోల్పోవడం అనేటువంటిది నిజంగా తీరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆ యొక్క దాన్ని సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకి అందరికి కూడా ధైర్యం చేకూర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.